ఆత్మగౌరవ ప్రతీక తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు గూడూరు నియోజకవర్గంలో అత్యంత ఉత్సాహంగా జరిగాయి. పార్టీ స్థాపించి 44 ఏళ్లు పూర్తి చేసుకుని నేడు 45వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న శుభ సందర్భాన్ని పురస్కరించుకుని స్థానిక పార్టీ కార్యాలయంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు. తెలుగు ప్రజల సంక్షేమం కోసం నాడు ఎన్టీఆర్ స్థాపించిన ఈ పార్టీ నేడు కోట్లాది మంది కార్యకర్తల అండతో అజేయ శక్తిగా ఎదిగిందని కొనియాడారు. పార్టీ జాతీయ అధ్యక్షుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు పార్టీని ఎంతో చాకచక్యంగా దార్శనికతతో ముందుండి నడిపిస్తున్న తీరును వివరించారు. ఆయన నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి పదంలో పయనిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. పార్టీకి కార్యకర్తలే వెన్నెముక అని వారి కష్టార్జితం వల్లే నేడు గూడూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ జెండా రెపరెపలాడుతోందని కొనియాడారు. సందర్భంగా ఈరోజు పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఇక్కడ మనం చేసాం. అలాగే ఇక్కడ నుంచి స్టేట్ పార్టీ ఎంపీ అయినటువంటి మఠవంశ గ్రామం మహిళా అధ్యక్షురాలు మాజీ అమ్మాయి, అట్లాగే ఈ యొక్క వాగాడు మండలం చేసినటువంటి పెద్దలు మత్స్యకార నాయకులు గోవిందన్న పెద్దలు కూడా సీఎం గారు ఉన్నారు. శ్యామ అయితే డ్యాష్ సీఎం గారి పక్కనే కనిపిస్తుంది. సంతోషం. మన గూడూరు వచ్చి అక్కడ సీఎం గారి పక్కన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. రాజకీయంగా వేరే పరిస్థితి, ఇది రాష్ట్ర అభివృద్ధి. ఈ రాష్ట్రం గురించి మాట్లాడేటప్పుడు కూడా మీరు చర్చలో కూడా పాల్గొనకపోతే అన్యాయం అని చెప్పి మరొకసారి నేను తెలియజేస్తున్నా. అలాగే ముఖ్యంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఎన్డీఏ గవర్నమెంట్ పెద్దలు మోడీ గారి సహాయ సహకారాలు, అలాగే నిజాయితీపరుడు మంచి వ్యక్తి ధైర్యశాలి పవన్ గారి ఆయన సహాయ సహకారాలతో మనం ఈరోజు ఇక్కడ తెలుగుదేశం పార్టీని ఎన్డీఏ గవర్నమెంట్ గెలిపించిన విషయాన్ని కూడా గుర్తు చేసుకోమని తెలియజేస్తున్నా. మళ్ళీ మీకు తెలియజేస్తున్నా, మీ గ్రామాల్లో ఉన్నటువంటి జన సైనికుల్ని బీజేపీ నాయకులు కలుపుకొని పోవాల్సిందే, కుదరదు. అది గుర్తుపెట్టుకోండి. ఇలా ఏదో మనం గెలిచాం తెలుగుదేశం పార్టీ అందరూ సహకారం ఉంటేనే మనం గెలిచాం. 5 కలిసింటేనే బలం, విడిపోతే బలం ఉండే పరిస్థితి లేదు. కాబట్టి ఖచ్చితంగా మనము ఏది వచ్చినా కానీ మనం కలుపుకొని భాగస్వామ్యం చేయాల్సిన బాధ్యత తెలుగుదేశం పార్టీ నాయకులు ఉందని కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నా. ఇదైనప్పటికీ ఈరోజు 45 సంవత్సరాలు పెరుగుతున్నటువంటి సందర్భంగా ఇక్కడ మన పార్టీ ఆఫీస్ లో ఈ అన్నమయ్య తారక రామారావు గారు పట్టణానికి సీనియర్ నాయకులు ఇక్కడ పూలదానం చేయడం, అలాగే నేను జెండా ఎగరేయడం, అలాగే అక్కడ తులసినారాయణ గారు పెట్టినటువంటి అన్నమయ్య తారక రామారావు గారి ఆ యొక్క విగ్రహానికి పూలమాల వేయడం, అట్లాగే ముఖ్యంగా ఈరోజు పెద్ద దగ్గర కూడా పార్టీ కార్యదర్శి కానీ చంద్రమౌళి కానీ మధ్యరావు అందరూ కూడా మా రహీం కానీ మిగతా నాయకులు అందరూ కూడా మోహన్ కానీ ఎక్కడెక్కడ గూడూరులో ఉన్న బాబులని కూడా అన్న కన్నా కానీ అక్కడ అన్న అందమూరి తారక రామారావు గారికి పూలమాల వేసి జెండా వేసి ఇక్కడికి వచ్చారు. అందువల్లే ఆలస్యం. అలాగే మండల నాయకులు కూడా పెద్ద మండలంలో ఈ యొక్క పండుగ చేసుకొని ఇక్కడికి వచ్చినందుకు కూడా మీ అందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. నేను చెప్పేది ఒకటి, ఈ పార్టీలో ఉన్నాం కాబట్టి మన గౌరవం, ఈ పార్టీ లేకపోతే మన గౌరవం లేదు. చూశారు కదా ఏ విధంగా చేశారు. 5 సంవత్సరాల్లో ఎన్ని ఇబ్బందులు పెట్టారు అందరం కూడా. ఇప్పుడు వెంకటేశ్వరం చెప్పాడు, ఆయన అన్నం విజయనగరం చెప్పాడు. అధికారంలో ఉన్నప్పుడు మనం ఎంకరేజ్ చేస్తే రేపు అందరూ ఇబ్బంది పడేటువంటి కార్యక్రమం. ఎందుకంటే వాళ్ళు అలాగా మీలాగా సౌకర్యం కాదు, ఈ తెలుగుదేశం పార్టీ నాయకుల్లాగా కేరళలాగా అవతల సౌకర్యం కాదు. గుర్తుపెట్టుకోండి, మీరు సౌకులు. మీరు ఎక్కడ కూడా వివాదాలు పోరు, దేనికి పోరు, ఏ మాట్లాడి ఎమ్మెల్యే ఫోన్ చేస్తారు, పోలీసు వాళ్ళు చెప్పడం. అదే వాళ్ళు అలా చెప్పరు, ముందు వ్యవహారం చేస్తారు పోలీసు వాళ్ళు, మీరు ముందు పోలీసు చెప్పుకుంటాం. అంటే అంత మన వాళ్ళు మనకు క్రమశిక్షణ పార్టీ కాబట్టి మనకు అటువంటి చట్టాల వాటిలో అవ్వాల. వాళ్ళకైతే వాళ్ళ పార్టీ వ్యవహారం కాబట్టి వాళ్ళు ఇదే అరాచకం తప్ప ఇంకోలేదు, దొంగ కేసులు తప్ప ఇంకో కథ చెప్పి కూడా ఒకసారి గుర్తు చేస్తున్నాం. మన వాటికి అక్కడ జోలికి పోవలేదు. నేను చెప్పేది ఒకటే, కార్యకర్తలు అందరూ కూడా 2 సంవత్సరాలు పూర్తి అయిపోయింది. ఇక మహా అంటే ఇంక 2 సంవత్సరాలు 1 ఇయర్ మొత్తం ఎలక్షన్ పీరియడ్. దయచేసి మీ గ్రామాల్లో మనం ఏమైతే చెప్పామో అవన్నీ కూడా దృష్టి తీసుకోరండి.
ఎందుకంటే బూత్ కమిటీ కన్వీనర్ నుంచి ట్రస్ట్ ఇన్ఛార్జి, యూనిట్ ఇన్ఛార్జి, పార్టీ అధ్యక్షుడు, జిల్లా కార్యవర్గం, అలాగే ఆ ఊళ్ళో ఉన్నటువంటి పార్టీ చూస్తున్నటువంటి ఆ గ్రామ పార్టీ ప్రెసిడెంట్, సెక్రటరీ, వార్డు ప్రెసిడెంట్, వార్డు సెక్రటరీ, మీరందరూ కూడా దయచేసి మనం ఆ రోజు ఎలక్షన్ అప్పుడు మేము మర్చిపోవచ్చు, కానీ మీరు మర్చిపోవాలి. ఎందుకంటే మీరు కూడా వాగ్దానం చేసిన వాళ్ళు మీరు ప్రజలు కాబట్టి ఏం చెప్పామో అది చెప్తే మ్యాక్సిమం అన్ని చేయలేము, కానీ మ్యాక్సిమం సగమన చేసేదానికి మాత్రం ప్రయత్నం చేస్తామని చెప్పి కూడా అందరూ కూడా రిక్వెస్ట్ చేసి నేను తెలియజేస్తాను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.